మీరు ఎవరిని పూజ చేస్తే వాళ్ళ గుడికి వెళ్ళండి. అమ్మవారు అంటే మా అమ్మవారి గుడికి, లేకపోతే స్వామివారి ఏ గుడికని వెళ్ళండి. ప్రశాంతంగా కూర్చోండి. కూర్చున్నప్పుడు మీ బుద్ధికే టచ్ అవుతుంది పరిష్కారం. ఆ పరిష్కారాన్ని అమలు పరిచినప్పుడు మనకు జీవితం యొక్క అనుభవాలు తయారవుతాయి. ఈ అనుభవాలనే విజ్డమ్ అంటారు, విజ్ఞానం అంటారు. అంటే జ్ఞానాన్ని ఆచరణలోకి తీసుకురావడం తెలుగు భాషలో విజ్ఞానం అన్నారు, ఇంగ్లీష్ భాషలో విజ్డమ్ అన్నారు. సో ఈ రకంగా పాఠాలు నేర్చేసుకోవడం సులువైన పద్ధతి. భగవంతుడు మనకు పరిష్కారం చూపించినప్పుడు, జ్ఞానం చెప్పినప్పుడు ఆచరించేయడం. రెండవ పద్ధతి ఏంటంటే పూర్తిగా కష్టాలని అనుభవించేసి, నానా దుఃఖాన్ని అనుభవించేసి, అప్పుడు రియలైజేషన్ వచ్చి అప్పుడు పాఠాలు నేర్చుకోవడం. ఇదిగో మన శిశుపాలుడి టైప్ అన్నమాట. సో భగవంతుడు అక్కడ అవకాశం ఇచ్చి మార్చమని చెప్పినప్పుడు మార్చుకోకుండా ఇంకా అలా రెచ్చిపోయి తప్పుల మీద తప్పులు చేసేస్తూ పోతుంటే ఏమైంది? నలుగుట్లో శ్రీకృష్ణుడు సంహరించినట్టు చూపించారంటే మనలో ఉన్న అహంకారము పరిస్థితుల ప్రభావంతో పోతాయి. ఇప్పుడు నేను ఏం తప్పు చేశానా అన్న విషయాన్ని తెలుసుకుని నా అంతట నేను భగవంతుడిచ్చిన జ్ఞానం ఆధారంగా ఆయనకి కనెక్ట్ అయి పాపాన్ని కాల్చేసుకుని నేను వర్తమానంలో స్వధర్మమైన ఈ 7 గుణాలు ఏవైతున్నాయో శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానం, సుఖం, ఆనందం, శక్తి, వీటి ఆధారంగా నేను మనసా వాచా కర్మన జీవిస్తే ఇది సింపుల్ పద్ధతి. ఈ పద్ధతిని పాటించకుండా చేసే పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోయి అహంకారం పెంచేసుకుని చేసిన పాపం యొక్క పర్యవసానం వెంటనే రాకపోతే నేను చేసింది రైట్ అనుకుని నన్ను అడిగేవాడు అడ్డు అడ్డు చెప్పేవాడు లేడు అని చెప్పి రెచ్చిపోయినప్పుడు ఏమైపోతుందంటే పరిస్థితులు, వ్యక్తులు ఏ రకంగా వస్తాయి అని అంటే మనలో ఉన్న ఈ యొక్క పాపము సమాప్తయ్యే విధంగా వస్తాయి. అది ఎంత కఠినంగా, ఎంత బాధాకరంగా ఉంటుందో చూడండి. భగవంతుడి నుంచి డైరెక్ట్ గా నేర్చుకుంటామా, సమయం నుంచి నేర్చుకుంటామా అన్నది ఇక్కడ మన విఘ్నత. భగవంతుడి నుంచి నేర్చుకుంటే జ్ఞానాన్ని ఇస్తారు, పరిష్కారాన్ని చెప్తారు, వర్తమానంలో ఈ రకంగా ధర్మం ప్రకారం నేర్చుకోండి అని చెప్పేస్తాడు, చేసేస్తాం, ఇంకా అక్కడికి అయిపోతుంది. అలా కాకుండా సమయానికి వదిలేస్తే ఇక అది ఎంత బాధాకరంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఇందులో శిశుపాలుడు ఏంటంటే అలా తిట్టేస్తుంటాడు. అంటే ఏంటి? ఇది మన యొక్క మానసిక స్థితి. నోరుని ఎంత వాడాలో అంత వాడేస్తుంటాం. దానివల్ల ఎంత పాపం జమ అవుతుందన్న అవగాహన కూడా లేదు.